మనుషులు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి ట్రావెల్ చేయడం కోసం సాధారణంగా రోడ్డు మార్గం, రైలు మార్గం, నీటి ద్వారా, ఎయిర్వేస్ అంటే విమానాల ద్వారా ప్రయాణిస్తున్నాడు. మనిషి రోజురోజుకు వేగవంతమైన ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఒక ట్యూబ్లో ప్రయాణించే ట్రాన్స్పోర్టేషన్ హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్. ఇది పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో విమానాల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హైపర్లూప్ ప్రయాణ విధానాన్ని 2013 సంవత్సరంలో ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. ఈ విధానాన్ని ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. ఎలాన్ మస్క్ చెందిన ద బోరింగ్ కంపెనీ, రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ హైపర్లూప్ కంపెనీ, మన ఇండియా బేస్గా పనిచేసే DGW హైపర్లూప్ కంపెనీలు హైపర్లూప్పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ హైపర్లూప్ ఒక ట్యూబ్ ద్వారా ప్రయాణిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్యూబ్ మార్గాన్ని నిర్మించాలి. ఈ ట్యూబ్స్ను వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. వీటిలో ప్రయాణించే వాటిని పాడ్స్ అంటారు. ఈ పాడ్స్ యొక్క వేగం గంటకు 1080 కిలోమీటర్లను కలిగి ఉంటుంది. ఇది సాధారణ ప్రయాణికుల విమాన వేగం కంటే ఎక్కువ. ఈ హైపర్లూప్ అనేది ఒక ఐసోలేషన్ సిస్టమ్. దీనిపై బయటి వాతావరణ మార్పుల ప్రభావం ఏమీ ఉండదు. మనం బైక్పై కానీ, బస్సుల్లో కానీ, రైల్లో కానీ, విమానంలో కానీ ప్రయాణిస్తున్నప్పుడు గాలి కొంత అవరోధంగా ఉండి మన వేగాన్ని కొద్దిగా నిరోధిస్తుంది. ఈ విధంగా మన వేగాన్ని నిరోధించేదాన్ని డ్రాగ్ ఫోర్స్ అంటారు. ఈ డ్రాగ్ ఫోర్స్ అధిగమించడానికి ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. అదే ఈ హైపర్లూప్లో అయితే ఈ డ్రాగ్ ఫోర్స్ ఇబ్బంది ఉండదు. ఈ హైపర్లూప్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ మీద పనిచేస్తుంది. వ్యాక్యూమ్ ట్యూబ్లో తేలుతూ ప్రయాణిస్తుంది. దీనికి కావలసిన విద్యుత్తును వ్యాక్యూమ్ ట్యూబ్పై ఉండే సోలార్ ప్యానెల్స్పై ఆధారపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ హైపర్లూప్ టెక్నాలజీ సరికొత్త మార్పులు తీసుకొస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.